లవ్ చేస్తున్న నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటలకల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే? మా నాన్నగారు చెప్పారు, మనం చదువుకునేటప్పుడు బోల్డ్ అని చెడు ఆలోచనలు వస్తాయంట కదా, అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు, ప్లీజ్ కొంచెం తాగవే బాబాయ్. ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమర్ గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. ఇది బాటిల్ స్కీమేనా? ఎందుకు పిలిచా? మరి ఎందుకు వచ్చావు? అదే ఎందుకు పిలిచావో అడుగుదామని. అదేంటి, నువ్వు లవ్ లెటర్ చదివే కదా వచ్చావు? అదంతా కాదు. అసలు ఇది లవ్వా అట్రాక్షనా? అదంతా మనకు తెలియదు, కానీ నువ్వు నాకు కావాలంతే. అయినా లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి? నీకు తెలీదా? నాకు తెలుసు. లెక్చరర్ చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేసి మరీ కనుక్కున్నాను. లవ్ అంటే ఎప్పటికీ మర్చిపోరంట, అట్రాక్షన్ అంటే తొందరగా మర్చిపోతారంట. అలాగా? అయితే 7th క్లాస్లో జానవి ఇంకా గుర్తుంది, ఆ లవ్వేనా? ఏ కాదు 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 కాదు, నేనేదో బుక్ లో చదివాను అంతే. మరేంటైతే? అయితే పని చేద్దామా? మనకి ఎల్లుండి నుంచి 5 days హాలిడేస్ కదా. ఇంటి దగ్గర డైలీ నీకు నేను ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నానో నువ్వు నోట్ చేయి, నాకు నువ్వు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నావో నేను నోట్ చేస్తాను. ఏంటి, ఇది కూడా బుక్ లో చదివా? సరేనా? ఓయ్, ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. వెళ్ళాలి కదా.